హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అపరంజి, ఒక అమ్మాయి మనసు బరువైన కథ, ఎపిసోడ్ 17. చాలామంది లెంత్ పెంచమని అడుగుతున్నారు, అందుకని వాళ్ళ కోసం డబుల్ ఎపిసోడ్ పెడుతున్నాను. ఇంకో 4 రోజుల్లో ఈ స్టోరీ అయిపోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? శ్రీమంతం జరిగిన 2 రోజుల తర్వాత మధ్యరాత్రి ఒక్కసారిగా పెయిన్స్ వస్తాయి అప్పికి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ రోజు మార్నింగ్ 6కి అప్పికి పాప పుడుతుంది. చాలా అందంగా ఉంది, మొత్తం శ్రీధరి పోలికే అంటూ ఉంటారు చుట్టూ ఉన్న మామయ్య ఇంకా చుట్టాలు. అప్పటికి అప్పికి మెలకువ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు అప్పిని. పర్వాలేదత్తయ్య అంటుంది నీరసంగా అప్పి. అప్పి, నీకు పాప పుట్టింది అని చెప్తుంది వాళ్ళ పెద్దత్త. తను నవ్వి ఊయల వైపు చూస్తుంది. అది ఖాళీగా కనిపించడంతో అప్పి, పాప కొంచెం వీక్ ఉందని బాక్స్ పెట్టారు. ఇంకో 2 గంటల్లో పంపించేస్తారు. పక్కనే మేం వెళ్ళి చూసొచ్చాం తెలుసా, నీలా కలరు వచ్చింది కానీ మొత్తం వాడిపోలికే అంటుంది వాళ్ళ పెద్దత్త. పిల్లలు కూడా అక్క పాప చాలా అందంగా ఉంది అంటూ సంబరపడిపోతారు. ఇక మనం బయటికి వెళ్దాం. వాళ్ళ ఆయన పాపని చూడకుండా అలాగే కూర్చొని ఉన్నాడు అంటారు వాళ్ళు. శ్రీధర్ అప్పి పక్కనే కాచుకొని ఉంటాడు. ఏం బావా, పాపని చూడాలనిపించలేదా మీకు అని అడుగుతుంది కళ్ళలో నీళ్లు పెట్టుకొని, వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. దీనికి ఇలా అర్థమైందా కర్మ అనుకుంటూ. కాదు అప్పి, డెలివరీ అయ్యి 1 అవర్లో స్పృహ రావాలంట. నువ్వు 4 అవర్స్కి అలాగే పడుకున్నావు. నాకు భయమేసింది, అందుకే ఇక్కడే కూర్చున్నాను. నువ్వు ఇప్పుడు లేస్తావా అని అమాయకంగా ఫోర్స్ పెట్టుకొని అంటాడు శ్రీధర్. ఆ మాట విని సైలెంట్గా చూస్తుంది అప్పి. ఇప్పుడు నువ్వు లేచావు కదా, నేను వెళ్ళి పాపని చూసి అలాగే నీకేమైనా తినిపించొచ్చో లేదో డాక్టర్ని కనుక్కొని వస్తాను, సరేనా అంటూ దగ్గరికి వచ్చి ఆమె ఫోర్ హెడ్ పై ముద్దు పెట్టుకొని, పాపని కని నాకు మన ఫ్యామిలీకి సంతోషాన్ని ఇచ్చావు, కానీ ఆ పెయిన్ మొత్తం నువ్వే భరించావు. పాప పిక్ ఫోన్లో తెస్తాను, నీకు చూడాలనిపిస్తుంది కదా అని అడుగుతాడు. ఫస్ట్ టైం తన మనసులో మాటని టక్కున చదివేశాడు శ్రీధర్. ఆశ్చర్యంగా చూస్తూ, అవును బావా, నాకు పాపని చూడాలని ఉంది అని చెప్తుంది ఏడుస్తూ అప్పి. ఏడవకి, ఇంట్లో ఎక్కడ లేని సంతోషాలు నీ వల్ల. ఇంకా నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు, దేవుడు కూడా అంటాడు ఇన్ని సంతోషాలు వీళ్ళకిచ్చినా ఇంకా అప్పి ఏడుస్తూనే ఉంది అని. కాకపోతే ఇకపైన నీ జీవితంలో వచ్చే సంతోషాలు ఆ దేవుడు ఇవ్వడు, నేనే ఇస్తాను అంటూ హక్ చేసుకొని పడుకో, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్తాడు శ్రీధర్. దాదాపు సంవత్సరం నుంచి నరకం అనుభవిస్తున్న అప్పికి ఆ మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. అలాగే జీవితం పైన కొత్త ఆశలు కలిగాయి. ఇంట్లో ఎక్కడ లేని సందడి. అత్తయ్య, మామయ్య, శ్రీధర్, అరుణ్, అలేఖ్య పాపని చూడగానే చిన్నపిల్లలు అయిపోతారు. ఇక శ్రీధర్ అయితే చెప్పనవసరం లేదు. ఆఫీస్ నుంచి వచ్చింది మొదలు తిరిగి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళే వరకు పాప చుట్టే ఉంటాడు. పాలు తాగించడమే అప్పి పని, మిగతావన్నీ తనే చూసుకుంటాడు. ఒక్క నిమిషం కూడా కుండ ఎండనివ్వడు. తన చేతుల్లోనే, తన రూమ్లోనే, తనెక్కడుంటే అక్కడే. ఇలా అయితే పెద్దగయ్యాక ఎత్తుకొని తిరుగుమంటుంది అని తల్లి తిడుతున్నా అస్సలు పట్టించుకోడు. ఏ రోజుకా రోజు పాపని తీసుకొని వెళ్ళిపోతాను అనాలనుకుంటుంది అప్పి. కానీ తన మనసే ఎదురు ప్రశ్నిస్తుంది. తండ్రి ప్రేమకు, నానమ్మ తాతయ్య ప్రేమకు దూరం చేస్తావా అని. దాంతో సైలెంట్గా ఉంటుంది అప్పి. పాపకి 3వ నెల వస్తుంది. పాలు తాగి కొద్ది కొద్దిగా వామిటింగ్ చేస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తాను అత్తయ్య అంటుంది అప్పి. అలాగే, నేను వాడికి ఫోన్ చేస్తాను, కారులో తీసుకెళ్దాం అంటూ శ్రీధర్కి కాల్ చేస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తారు.
డాక్టర్ పర్లేదు అంటూ ఒక టానిక్ రాసి ఇది వేయండి తగ్గిపోతుంది అంతా హెల్తీగానే ఉంది పాప అని చెప్తా. నేను మెడిసిన్ తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి బయటికి వెళ్తాడు శ్రీధర్. అప్పుడే ఒక అమ్మాయి ఫోన్లో గొడవ పడుతూ అప్పి పక్కన చైర్ ఖాళీగా ఉండడంతో వచ్చి కూర్చుంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా టెస్టులు అయిపోయాయి, మీ టెస్టులే ఉన్నాయి మీరు రండి అని. మరిప్పుడు ఎప్పుడు వస్తారు చెప్పండి, కనీసం ఆ టెస్టులన్నా నాకు ఇవ్వండి, నేను డాక్టర్కి చూపిస్తాను అంటుంది మళ్ళీ. కాల్ కట్ చేసి అమ్మాయి ఏడుస్తుంది కాసేపటికి. అప్పి పాపకి పాలు ఫిల్ చేస్తూ ఆమెను చూస్తుంది. కాసేపటికి అప్పిని చూసి పాప బాబా అని అడుగుతుంది. పాప అంటూ పాపని ఆమెకెత్తుకోమని ఇస్తుంది అప్పి. ఆమె ఆత్రంగా ఎత్తుకొని పాపని ముద్దు పెట్టుకుంటుంది. ఎవరి పోలిక అని అడుగుతుంది ఆమె. మా ఆయనవి, కలర్ నాది అంటుంది. ఓకే, నేను పిల్లల కోసమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, మా ఆయన హాస్పిటల్కి రావడం లేదు అని అంది ఆమె అడగకుండానే. ఎందుకలా? ఇద్దరు ఫస్ట్ టెస్ట్ చేసుకుంటేనే కదా ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అయితే మెడిసిన్ తీసుకోవచ్చు. తప్పుగా అనుకోకు ఇలా అంటున్నా అని అంటుంది అప్పి. పర్వాలేదక్కా, ఇద్దరం డాక్టర్ని కలిశాం, అన్ని టెస్టులు అయ్యాయి, కానీ రిపోర్ట్స్ ఇవ్వడం లేదు డాక్టర్ చూపించడానికి. మా ఆయన తన మనసులో ఉన్న విషయం చెప్పట్లేదు, అదే ప్రాబ్లంగా ఉంది అంటుంది ఆ అమ్మాయి. అమ్మాయి చూడడానికి చక్కగా ఉంది, బాగా చదువుకున్నట్లు కూడా ఉంది. ఎవరైనా చూస్తే పెళ్ళి అయిందని కూడా అనుకోరు తనని చూసి. ఈ విషయంలో మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఓ పని చేయి, తనకి కౌన్సిలింగ్ ఇప్పించు, ఏదైనా రిజల్ట్ ఉంటుందేమో అంటుంది అప్పి. అదే అనుకుంటున్న అక్క, మమ్మీ వాళ్ళతో మాట్లాడతాను అంటుంది. అంతలో నర్సు వచ్చి పాప పేరు రాయించలేదు అంటుంది. నేనిప్పుడే వస్తాను, తన పేరు రాయించాలి అని ఏం రాయించాలి అని ఆలోచిస్తూ అప్పి పక్కకి వెళ్తుంది. శ్రీధరే వస్తాడు అప్పుడే. అప్పి చేతులు ఖాళీగా ఉండడంతో పాపేది అని అడుగుతాడు. పాప పేరు ఏం రాపిద్దాం అని అడుగుతుంది అప్పి. ముందు పాప ఎక్కడుందో చెప్పు అంటాడు శ్రీధర్. అక్కడున్న అమ్మాయి దగ్గర ఉంది అని 10 అడుగుల దూరంలో ఉన్న అమ్మాయిని చూస్తుంది. అలా ఎవరికంటే వాళ్ళకిచ్చేస్తారా అని మృదువుగా అంటాడు శ్రీధర్. ఈ మధ్య అంతే సున్నితంగా మాట్లాడుతున్నాడు అప్పితో. లేదు బావా, చూస్తూనే ఉన్నాను ఇక్కడి నుంచి. ఇంతకీ పాపకి ఏం పేరు అని అడుగుతుంది మరొకసారి. నువ్వు ఏది అనుకోలేదా అని అడుగుతాడు. మా అమ్మ పేరు హరిత, అది అనుకున్నా అంటుంది మెల్లిగా. తండ్రిగా తన ఇష్టం కూడా ఉంటుంది కదా అని మనసులో అనుకుంటూ. అయితే హరిణి అని రాయించు అంటాడు అప్పటికప్పుడు. బావుంది బావా అంటూ నవ్వుతుంది. తన పెళ్ళైన కొత్తలో అలా నవ్వుతూ మాట్లాడేది అప్పి. అలా తనని చూసేసరికి హ్యాపీగా అనిపించింది. సరే, నేను పాపని తీసుకుంటాను, నువ్వు పేరు రాయించి ఇక వెళ్దాం అంటూ పాప దగ్గరికి వెళ్తాడు శ్రీధర్. ఎక్స్క్యూజ్ మీ అంటాడు. ఆ అమ్మాయి అటు తిరిగి ఉండడంతో శ్రీధర్. ఆ అమ్మాయి వెంటనే ఇటు తిరగగానే ఆమె చేతుల్లో ఉన్న పాపని చూస్తూ ఏం చేస్తున్నావురా బంగారం, వెళ్దామా ఇంటికి అంటూ చేతుల్లోకి తీసుకుని భుజాన వేసుకుంటాడు. వెంటనే ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు శ్రీధర్. కేతిక అని నోట్లోంచి మాట కూడా బయటికి రాదు. శ్రీధర్ ఇప్పుడు అప్పి చూస్తే ఏమనుకుంటుందో అని ఆలోచిస్తాడు. కానీ అప్పినే పాపని కేతికకి ఇచ్చిందని మర్చిపోయాడు టెన్షన్లో. వెళ్దామా బావా అంటూ వస్తుంది అప్పి. ఓ ఓ సారీ, ఇట్స్ మై హస్బెండ్ అని శ్రీధర్ని పరిచయం చేసి, ఈ అమ్మాయి పేరు కేతిక, ఇప్పుడే పరిచయం అయింది అంటుంది అప్పి. హాయ్ అంటాడు ఏమీ తెలియనట్టే. నిజానికి తనకు చాలా భయంగా ఉంది, అప్పి కేతికని గుర్తుపడితే ఎలా రియాక్ట్ అవుతుందో అని. కేతిక తిరిగి విష్ చేస్తుంది. శ్రీధర్ కి అండ్ శ్రీధర్ భార్య అండ్ బిడ్డ కూడానా? అంటే నేనే తొందరపడ్డానా అని ఒక నిమిషం అనిపిస్తుంది కేతికకు. ఓకే కేతిక, బాయ్. బాయ్ అంటుంది ఫేస్ మార్చుకొని. కేతిక కూడా వెళ్దామని బయటికి వెళ్లే లోపల బోరున వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఎలా బావా అంటుంది.
కాస్త వర్షం తగ్గాక వెళ్దాం. మళ్ళీ పాపకి కోల్డ్ చేస్తుంది. ఇక్కడే కూర్చుందాం కొద్దిసేపు అంటాడు పాపని ఎత్తుకొని. ఇందాక అత్తయ్య నుంచి కాల్ వచ్చింది. నేను కాల్ మాట్లాడతాను అంటూ తను కూర్చున్న ప్లేస్‌కి వచ్చి కూర్చుంటుంది. ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత కాసేపటికి మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలయ్యింది మీ పెళ్ళయి అని అడుగుతుంది కేతిక. 1½ ఇయర్. మరి మీది? అని అడుగుతుంది అప్పి. జస్ట్ 1 ఇయర్ అంటుంది కేతిక. మరి ఇంత తొందరగా పిల్లలు? అంటుంది అప్పి. మా అత్తయ్య మామయ్య వాళ్ళు తొందర పెడుతున్నారు. వాళ్ళ ఫోర్స్ భరించలేక నేను హాస్పిటల్‌కి వచ్చాను. ఇప్పుడు ఆయన రావడం లేదు. పిల్లలు పుట్టకపోతే అత్త-మామ కోడల్ని అంటారు కదా! కొడుకుని ఏమీ అనరు అంటుంది కేతిక. బాధపడకు. తను హాస్పిటల్‌కి రాకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇది విషయమని వాళ్ళకి చెప్పు అంటుంది అప్పి. కాసేపటికి ఆమె భర్త వస్తాడు లోపలికి. తడిసిపోయారా అని అడుగుతుంది కేతిక. తడిస్తే నీకెందుకు? నీకు కావాల్సింది నేను హాస్పిటల్‌కి రావాలి కదా! అంటూ మరాఠీలో చాలా తిడతాడు కేతికని. పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఆ మాటలన్నీ వింటాడు. వాళ్ళ మాటల్ని బట్టి కేతిక భర్తలోనే ప్రాబ్లమ్ ఉంది. ట్రీట్మెంట్ తీసుకోవడం ఇష్టం లేదు. రిపోర్ట్స్ ఇవ్వలేక తననే తిడుతున్నాడు అని బాధ అనిపిస్తుంది కేతికని చూస్తే. నేనేం తొందర పడట్లేదు పిల్లల కోసం. మీ అమ్మ నాన్న ఫోర్స్ చేస్తున్నారు అన్నట్టుగా కేతిక మాట్లాడుతుంది. శ్రీధర్‌కి కొంచెం మరాఠీ వచ్చు. తన ఫ్రెండ్స్ ఉన్నారు. అలా తనకి అర్థమయింది. కాసేపటికి వర్షం తగ్గిపోయింది. అప్పి, శ్రీ ఇంటికి బయలుదేరారు. నైట్ డిన్నర్ అయ్యాక పడుకోవడానికి రూమ్‌కి వెళ్ళి కేతిక గురించి ఆలోచిస్తుంటే బాధనిపిస్తుంది శ్రీధర్‌కి. అలాగే కూర్చుంటాడు. కేతిక పైన అతనికి ఎప్పుడూ ప్రేమ లేదు. అదో రకమైన ఇంట్రెస్ట్ తప్ప. ఎప్పుడైతే తనని మగవాడు కాదు అన్నదో అప్పుడే మనసు విరిగిపోయింది. ఆ రోజు తర్వాత ఏ రోజు గుర్తుకు రాలేదు. వచ్చిన అసహ్యం ఆమె పైన. నీకు కాదు, తన పైన తనకు కూడా. ఇది జరిగి 7, 8 నెలల్లో అవుతుంది. అప్పి పడుకోవడానికి తన రూమ్‌లోకి వెళ్తూ ఉండగా వెనక నుంచి అప్పి అని పిలుస్తాడు. ఏంటి అన్నట్టు చూస్తుంది తిరిగి. మాట్లాడాలి అన్నాడు. క్వెషన్ మార్క్ పెట్టుకొని ఏంటి అని అడుగుతుంది. హాస్పిటల్‌లో కనిపించిన అమ్మాయి గురించి అంటాడు. ఒకప్పటి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి కేతిక గురించా? అని సూటిగా అడుగుతుంది. హ్మ్. దాంతో తడబడ్డ శ్రీధర్ నీకు నీకు తెలుసా? అని అడుగుతాడు. వీడియో క్లిప్స్ చూశాను. నేను నచ్చలేదు కదా! మీ చాయిస్ ఏంటో తెలుసుకోవడానికి. అమ్మాయి బావుంది బావ. నువ్వు అనవసరంగా మిస్ చేసుకున్నావు. ఒక మాట నాతో చెప్పి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. నేను ప్రెగ్నెంట్ అయ్యేదాన్ని కాదు. ఇద్దరికీ పడట్లేదు అని విడాకులు తీసుకొని ఉంటే బాగుండేది. నీ లైఫ్‌లో నువ్వు సెటిల్ అయిపోయేవాడివి. నాదేదో నాది గడిచిపోయేది అంటుంది అప్పి. పిచ్చి పట్టిందే నీకు మెంటల్ దానా అంటాడు కోపంగా. నీ కళ్ళు చూసి నేనేం భయపడను. నేనేం చెప్తున్నాను నువ్వేమంటున్నావు? అది ఏమైనా మంచిది అనుకుంటున్నావా? చాలా చెడ్డ పిల్లది అంటాడు. మీరు మాత్రం మంచివారా? మీరు కూడా చెడ్డవారే. ఒక దొంగ ఇంకొక దొంగని దొంగ అనే హక్కు ఉండదు బావా అంది అప్పి. తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కదానితోనే చేశాను. కానీ అది చాలా మందితో తిరిగింది. నాతో రిలేషన్‌లో కూడా ఉండి పెళ్లి అయిందని కూడా తెలుసు నాకు. అయినా తెలియనట్టు నటించింది అన్నాడు. మరి మీరు నటించలేదా? అని అడిగింది అప్పి. ఇదండి ఇవాళటి స్టోరీ. మరొక మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుస్తాను. మైత్రి.